సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఈ రోజు మనం చెరువులో అయితే మేత అయితే వేస్తున్నాం, చూపిస్తున్నాం చూడండి. వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఏంటంటే తవుడు అలాగే వేరుశనగ చెక్క అండి. ఒకసారి మీకు క్వాలిటీ కనిపించవచ్చు, ఒకసారి చూపిస్తున్నానా అండి. సో చూడండి, ఇక్కడ మేత విషయానికి వచ్చేసరికి చూడండి ఎలా ఉందో. సో తవుడులో మనం వేరుశనగ చెక్క కలిపేసరికి క్వాలిటీ అయితే పెరిగింది కదా మేత. సో మంచి తవుడు ఏంటంటే ఇది ఆయిల్ తీసిన తవుడు అయితే మనం వాడడం అయితే జరుగుతుంది. అలాగే ఇందులో వేరుశనగ చెక్క కూడా మనం మిక్స్ చేయడం అయితే జరిగింది. సో కంపల్సరీ ఈ రెండు కలిపి మనం చేపల ఫీడింగ్ తీసుకునే ఇది రెండు కలిపేసి వేరుశనగ చెక్క ఒక పావు గంట సేపు నానబెడితే మొత్తం మెత్తగా అయితే అయిపోతుంది. అందులో తవుడు గట్ట పోసేసుకున్నాం అనుకోండి, తవుడు కూడా మొత్తం మిక్స్ అయిపోయి దీన్ని కలిపేసుకుని ఈ చాటతో చూపిస్తున్నా చూడండి చాట. సో ఇదిగోండి, ఈ చేటతో మనం దీన్ని ఇలా కలిపేసుకున్నాం అనుకోండి, చూపిస్తున్నా చూడండి. సో ఇంతే, ఇలా కలిపేసుకుంటే మొత్తం అదే రకం. కెమెరా పట్టుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా చూపించడమే జరిగింది. ఆ రెండు అలా మిక్స్ చేసుకుని మనం డైరెక్ట్ చెరువులో అయితే ఫీడింగ్ అయితే ఇచ్చేసుకోవచ్చు. సరే చెరువులో కొట్టేది కూడా చూపిస్తా చూడండి ఒకసారి. ఇలా ఉంది కదా, తీసుకున్నామా. సో అంతే, పైన వేసాం కదా. సో చేపలు అయితే పైకి వచ్చి తినడమే జరుగుతుంది. ఇప్పుడు అక్కడ మనం మేత కొట్టినట్టు సో చేపలు అయితే పైకి రావడం అయితే జరుగుతుంది. వచ్చి తిని అయ్యే వరకు మనం కాపలా కాసుకోవాలి. కొంగ ఏమన్నా ఏదన్నా ఉన్నా రాకుండా అయితే మనం కాపలా కాసుకుంటే చక్కగా మేత అంతా తినేసేంతవరకు మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. సో ఇది శీలావతి, కట్ల, గడ్డి చేప, ఈ మూడు చేపలకి ఫీడింగ్ అయితే బెస్ట్ ఫీడింగ్ అండి ఇది. వేరుశనగ చెక్క, తవుడు, ఈ మూడు అయితే. కొంతమంది అడుగుతున్నారు, అన్న చేపలకి ఏ మేత వాడాలి? శీలావతి, కట్ల, గడ్డి చేప. శీలావతి అంటే రాగండి అండి, కొన్ని చోట్ల రాగండి అంటారు, కొన్ని చోట్ల రవ్వ అంటారు, ఓకేనా. కొన్ని చోట్ల శీలావతి అంటారు. ఏరియాని బట్టి పేరైతే మారిపోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి గడ్డి చేప, గ్రాస్ క్యాప్ అంటారు, గడ్డి చేప, గడ్డి మూస అంటారు మళ్ళీ దాన్ని, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి కట్లా పిల్ల ఉంది. కొన్ని చోట్ల దాన్ని ఏంటంటే వాడుక భాషలో కట్లా అంటారు, కొన్ని చోట్ల బుర్రబొచ్చు అంటారు, కొన్ని చోట్ల బొచ్చు అంటారు. అర్థమైందండి, ఇది ఇలా అయితే అనడం జరుగుతుంది. అలాగే మన దగ్గర శీలావతి, కట్ల పాత పిల్ల అయితే అవైలబిలిటీ ఉందండి. మన దగ్గర 1.5 వయసు ఉన్న పాత పిల్ల అయితే అవైలబిలిటీ ఉంది. 4 ఇంచులు, 5 ఇంచులు, 6 ఇంచులు సైజ్ అయితే ఉంది. మీరు వచ్చి క్వాలిటీ చూసుకుని మన దగ్గర చేపలు బుక్ చేసుకోవచ్చు. ఇంకో విషయం, మన ఛానల్లో కస్టమర్ రివ్యూస్ ఉన్నాయండి ప్రతిదీ. ఎందుకంటే ఆన్లైన్లో 100% సేఫ్ అండ్ సెక్యూర్ జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. మీరు ఎంత దూరం నుండో మీరు వేసిన భజనాలకు కానీ యాడ్లు కానీ 100% సేఫ్ అండ్ సెక్యూర్. నేను చెప్పిన మాటలే కదండి, నా దగ్గర చేపల్లో వేసుకెళ్ళిన కస్టమర్ మాటలు కూడా మీరు చూడొచ్చు. సో ఎందుకంటే అంత జెన్యున్గా అయితే చేయడం. ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎంత ట్రస్టెడో అంతకంటే ఎక్కువ ట్రస్టెడ్ జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో ఇంకో విషయం, మెడిసిన్ కానీ ప్రతి ఒక్క విషయాన్ని అయితే మనం చెప్పడం అయితే జరుగుతుంది. మెడిసిన్ చెప్తాం, అలాగే మెడిసిన్ ప్రొవైడ్ చేస్తాం. చేపల చెరువులో మీరు ఒకసారి వాటర్ టెస్ట్ చేయించి దానికి ఉన్న ప్రాబ్లం అనేది నేను కనిపెట్టి మీకున్న ఏ మెడిసిన్ వాడితే ఏం తగ్గుద్ది అనే విషయం కూడా మనం అయితే ప్రాపర్గా అయితే గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం మెడిసిన్ కూడా సప్లై చేయడమే జరుగుతుంది. కొత్తగా చేపల చెరువులు చేస్తున్నాం అన్న, ఒకసారి మా చెరువు దగ్గరికి రావాలి అని చూడాలంటే కంపల్సరీగా కూడా నేను మీ దగ్గరికి అయితే రావడం అయితే జరుగుతుందండి. అవి కూడా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. పాత వీడియోస్ చూడండి ఎప్పటికప్పుడు. ఆ వీడియో చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అయితే తగలడం అయితే జరుగుతుంది. కొత్త వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది మన ఛానల్. పాత వాళ్ళకి ఆల్రెడీ అన్ని విషయాలు తెలుసు కాబట్టి వాళ్ళు అప్పుడప్పుడు చూసినా సరిపోద్ది. కొత్త వాళ్ళైతే కంపల్సరీ మస్ట్ అండ్ వాచ్ చేయండి. ఇప్పటికప్పుడు డైలీ అప్డేట్స్ అయితే చేయడమే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి మేతల ఫీడింగ్ అయితే ఇలా అయితే ఇవి అయితే ఇచ్చుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియో పంచాయతీ చెరువుల్లో కానీ సొసైటీ చెరువుల్లో ఎలాంటి చేప వేయాలి, మేతలు ఎంత వేయాలి, మేతలు వేయకుండా పెంచే చేపలు ఏంటి అనే వాటి గురించి కూడా మనం రాబోయే వీడియోలో అయితే మనం చర్చించిపోతున్నాం, డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ టాపిక్ అదే. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. కొన్నిసార్లు నేను ఫోన్ ఎత్తకపోయినా మీరు కంగారు పడాల్సిన పని లేదు, ఎందుకంటే నేను కంపెనీలోకి వెళ్ళాలి, కొన్నిసార్లు పట్టుబడి జరుగుతూ ఉంటాయి, కొంత చెరువులో పని చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ నేను మేనేజ్ చేసుకుని రావాలి, కొంత పర్సనల్ లైఫ్ ఉంటుంది, ఓకేనండి. సో ఈ కంపెనీ టైమింగ్స్ ఇవన్నీ చూసుకునే చేయడమే జరుగుతుంది. సో కాల్ ఎత్తలేదని మీరు ఏం టెన్షన్ పడుతుంది, మళ్ళీ నేను కాల్ బ్యాక్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ గైస్.